లో ఉన్న వాళ్ళు బాగా గమనించండి. ఒక్కొక్క వ్యక్తి ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఉత్త అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ గెస్టెడ్ ఆఫీసర్ 1,35,000 శాలరీ వస్తూ కూడా ఏడిఎంఎస్ ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏదో సంపాదించాలనే తపన. చూడండి ఇక్కడ బయట ఒక ప్రైవేట్ వ్యవస్థలో 20,000 రూపాయలు చేసే ఒక 20,000 శాలరీ వచ్చే ఒక లెక్చరర్ నో ఒక టీచర్ నో పలకరిస్తే నేను బిజీ సార్ అంటారు. అంటే నేను ఏం చేయలేను సార్, నేను బిజీ సార్, పొద్దున్న నుంచి పిల్లలతో వచ్చాను, నేను రెస్ట్ తీసుకోవాలి అంటుంటారు. అంటే ఒక 20,000 సంపాదన ఉన్న వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంది? ఇక్కడ 1,35,000 సంపాదించి ఒక గెస్టెడ్ ఆఫీసర్ కూడా మళ్ళీ ఏడిఎంఎస్ లో ఇంకా పార్ట్ టైం గా వ్యాపారం చేస్తున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనిషి మనిషికి ఎలా ఆలోచనలు ఉన్నాయో. మన మైండ్ సెట్ ని బట్టే మన డబ్బు వస్తుందండి. మీరు బాగా పెద్దగా ఆలోచిస్తే, పెద్దగా ఉన్న 24 గంటల్లో మనం టైం మేనేజ్మెంట్ చేసుకొని మనం ఖచ్చితంగా సంపాదన పెంచుకోవాలి. ఒక హీరోని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కొంతమంది హీరోలు అంటే వాళ్ళు చేసే పనిని కాదు, వాళ్ళు చూడండి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఒక మహేష్ బాబు ఉన్నాడు. వాళ్ళ తండ్రి వేల కోట్లు సంపాదించి పెట్టిండు, అయినా కూడా అతను సినిమాల్లో కష్టించి పనిచేస్తున్నాడు. ఒక సినిమా సంవత్సరానికి తీస్తే 30-40 కోట్లు వస్తాయి. ఒక సినిమా తీస్తాడు, కానీ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. థమ్స్ అప్ కానీ వాటికి వీటికి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్లతో సంవత్సరానికి 23 యాడ్లలో మహేష్ బాబు ఒక సంవత్సరానికి 200 కోట్లు యాడ్ల మీద డబ్బులు వస్తున్నాయి. అంటే చూడండి, పార్ట్ టైం జాబ్ కు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇలా సంజీవ్ గారు కూడా 1,35,000 గవర్నమెంట్ జాబ్ మీద ఇన్కమ్ వస్తున్నా, ఇంకా దానికంటే ఎక్కువ నెలకు 2-3 లక్షలు ఇక్కడ మళ్ళీ ఏడిఎంఎస్ ద్వారా సంపాదిస్తున్నాడు. ఒక నెల 5 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే చూడండి, పార్ట్ టైం కే మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి పార్ట్ టైం చేసే దాని మీద. ఇక్కడ హీరోలు అదే కాకుండా మన కోహ్లీ ఉన్నాడు. దాదాపు 150-200 కోట్లు అతను యాడ్ల మీద తీసుకుంటాడు. అతను క్రికెట్ ఆడితే వచ్చేది కేవలం ఒక 5 కోట్లు 10 కోట్లు గవర్నమెంట్ నుంచి వచ్చేది, క్రికెట్ బోర్డు నుంచి వచ్చేది 5-10 కోట్లు మాత్రమే వస్తుంది అతనికి నెంబర్ 1 ర్యాంకర్ గా. కానీ అతను యాడ్ల మీద పార్ట్ టైం గా యాడ్లు చేసే దాని మీద 200 కోట్ల పైన సంపాదిస్తున్నాడు కోహ్లీ. అలాగే మరి మనం ఎందుకు పార్ట్ టైం చేయొద్దు? మనం జాబ్ చేస్తున్న వాళ్ళం పార్ట్ టైం చేసుకోవచ్చు, అలాగే ఖాళీగా ఉన్న వాళ్ళం ఫుల్ టైం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించుకోండి. ఒక మంచి అవకాశం దొరికింది, అవకాశం వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి. అవకాశాలన్నీ చేయి దాటిపోయినాక మనం అప్పుడు బాధపడుతూ కూర్చుంటాం. అయ్యో అప్పుడు చేస్తే బాగుండు, నాకు సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద ఎవరో మిత్రుడు చెప్పిండు చేయకపోతుంది అని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటే ఏమీ చేయలేము. ఎప్పుడు వచ్చిందని కాదు, ఎప్పుడు ఎంత తొందరగా మనం స్టార్ట్ చేసినాం అనేది లెక్క. ఎంత తొందరగా వ్యాపారం చేసినాం, ఎంత తొందరగా టీం డెవలప్ చేసుకున్నాం అనేది లెక్క. మీరు ఇప్పుడొచ్చినా ఎప్పుడొచ్చినా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఈడ ఊరికే కూర్చుంటే డబ్బులు రావు. కాబట్టి ఇక్కడ ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇమీడియట్లీ ప్రతి ఒక్కరు ఇందులో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి. ఇమీడియట్లీ ఈ జూమ్ లో విన్న మీరందరూ కూడా మీ అప్లైనర్ ఎవరైతే మిమ్మల్ని ఈ జూమ్ కి ఇన్వైట్ చేసిండ్రో ఇమీడియట్లీ వాళ్ళకు ఐడి ప్రూఫ్స్ పంపించి ఒక 16,000తో బుకింగ్ చేసుకొని దగ్గరలో ఉంటే మీకు వీలైతే ఇమీడియట్లీ బండి కొనుక్కొని ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయండి. లేట్ చేయకండి. ఎందుకంటే లేట్ చేసిన కొద్దీ మీకు క్లిష్టతరం అవుతుంది. ఎందుకంటే అందరికీ తెలియక ముందే మనం వ్యాపారం చేయాలి. అందరికీ తెలిసినాక మనం ఏం చేయలేం. ఈ రోజు చూడండి, ఒక 10 సంవత్సరాల కింద మొబైల్ రంగంలో ఎవరైతే వ్యాపారం చేసిండ్రో, ఒక మొబైల్ షాప్ పెట్టినా, సాఫ్ట్వేర్ నేర్చుకొని రిపేర్లు మొదలు పెట్టినా బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. ఈ రోజు గల్లీకి మొబైల్ షాపులు, ప్రతి గల్లీలో రిపేరింగ్ షాపులు మొదలైనాయి. కాబట్టి ఇలా కాంపిటీషన్ తయారైంది, వాళ్ళకు కూడా లాభాలు తగ్గిపోయినాయి. మరి ఏదైతే మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో 10 ఏళ్ల కింద ఎవరైతే మొబైల్ రంగంలో దిగినరో వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించారు. అలాగే మనం కూడా ఈ రోజు మనకు మంచి లాభాలు ఉంటాయి ఈవీ ఇండస్ట్రీలో. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇలాంటి కష్టకరంగా మారుతుంది ఈ వ్యాపారం. కాబట్టి ఇప్పుడు మన చేతికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మంచి అవకాశంతో మన అందరూ కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను కూడా అందులో కోటీశ్వరుని కావాలని, ఇంకా ఎక్కువ సంపాదించాలని నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరితో పాటు. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే మీ రచ్చ శ్రీనివాస్.